హలో ఫ్రెండ్స్ ఈరోజు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందాం. ముందుగా మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు స్కేల్ మార్జింగ్ వేసుకోవాలా. ఇంకో విషయం ఏంటంటే మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అవి హ్యాండ్స్ పెద్దగా కూడా అయిపోతూ ఉంటుంది, ఒకసారి చిన్నగా కూడా వచ్చేస్తూ ఉంటాయి. మనం టక్స్ పెడతాం చూడండి, ఆ టక్స్ కాడ మనకు హ్యాండ్స్ టక్స్ రావు, బాడీ హ్యాండ్స్ వేరే బాడీకి మనం టక్స్ పెడతాం కటింగ్ చేసేటప్పుడు ఆ టక్స్ వేరేగా పోతుంది, ఈ టక్స్ ముందుకు వచ్చి అలా సిచ్యువేషన్లు వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో ఏంటి అని ఈ వీడియో చూస్తూ ఉండండి. మీరు మాత్రం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనకు ఆర్మ్ హోల్ ఎంత మన ఆది బ్లౌజ్ ఇస్తారు కదండి, అవి చూసుకొని మనం ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలా. చాలా మంది ఏం చేస్తారంటే నార్మల్గానే లైన్ ఒకటని వాళ్ళకి 3.5 అని పెట్టేస్తారా ఉంటారు. ఒక మనిషికి 3 కూడా ఉంటుందండి, ఒక కొరకి 3.5 ఉంటుంది, ఒక కొరకడికి 3 అదే ముక్కాలు పోవు అలా ఉంటుంది. అవంతా మనం చెక్ చేసుకొని కటింగ్ చేసుకోవాలా. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, ఇప్పుడైతే నేను ఇక్కడ 1.5 వరకు తీసుకొని ఇలా రౌండ్గా అయితే మార్జింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీ కాడ స్కేల్ ఉన్నా కూడా మీరు డ్రాయింగ్ చేసుకోవచ్చు. నేనైతే అలవాటుతో ఇలాగే వేసుకుంటా ఉంటాను. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ అయితే పెట్టి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టాం కదా, చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్ మనకు టక్స్ ఎక్కడ వచ్చింది, ఇక్కడికే వచ్చింది. మీకు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనకు టక్స్ అక్కడే రావాలండి. ఈ పాయింట్ అయితే మీరు గుర్తు పెట్టుకోవాలి. చూడండి, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు కూడా ఇలాగే కటింగ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను, ఓకేనా. ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మన వీడియోస్కి సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ఓకేనా. మీరు కానీ సబ్స్క్రైబర్ చేసుకుంటే మా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తూ ఉంటాయి. ఇలా అయితే కటింగ్ చేసుకోవాలా. మనం ఎక్కడ మార్జింగ్ పెట్టామో అక్కడికి కటింగ్ చేసుకోండి. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి, ఒట్టి లైనింగే. ఇక్కడ కొంచెం క్లాత్ పడుతుంది బ్యాక్, ఇవి కూడా వేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.